అందరికీ నమస్తే. వైఎస్ఆర్ మరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన కొన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే వైఎస్ఆర్ మరణం. సో ఈ మరణం వెనక ఎవరున్నారు అనే దానికి కొన్ని అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. అవి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఇంటర్నల్ టీముకు కానీ లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అండ్ కార్యకర్తల్లో కానీ ఒక రకమైన చర్చకి దారితీసాయని చెప్పాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలానే ఉంటే పార్టీ మనుగడ కష్టమే అన్నట్టుగా ఆ కార్యకర్తలు భావిస్తున్నారు అనే విధంగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు అసలు ఏం మాట్లాడారు ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్లో హుందాతనం ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించి తను ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఎందుకీ ఏంటది అని ఒకసారి మనం పరిశీలిస్తే, వైఎస్ఆర్ మరణం వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒక అనుమానాన్ని ఆయన రేకెత్తించారు. ఇప్పుడు ఈ చర్చ చాలా పెద్దగా మారుతుంది. ఎందుకు అనంటే 2009లో జరిగినటువంటి ఎలక్షన్ల అనంతరం, అప్పటికి 2004లో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నారు, 2009లో జరిగిన ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ అధికారంలో ఉన్నారు. అయితే 2010 సెప్టెంబర్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. అది కూడా ఏది, ప్రజలను కలిసే ఒక కార్యక్రమం, ఏదైతే రచ్చబండ కార్యక్రమం అప్పట్లో ఉండేదో ఆ కార్యక్రమాన్ని విజిట్ చేయడం కోసం వెళ్ళినటువంటి వైఎస్ఆర్ గారికి ఆ రోజు ఆ ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదం వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనే అంశాన్ని ఆయన ఇండైరెక్ట్గా ప్రస్తావించారు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆయనకు వార్నింగ్ ఇచ్చారంట. ఏమని, రేపు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను కూడా చూస్తాను అని చెప్పారు. అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన అన్నారు, మీరు కావాలంటే అసెంబ్లీ సంబంధించిన వీడియోలు ఉంటాయి, సెషన్ వీడియోస్, మీరు చెక్ చేయొచ్చు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఒకవేళ ఇదే నిజమని కాసేపు భావించినట్లయితే అసలు ఎందుకు ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నవాడు పట్టించుకోలేదు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా. తన తండ్రికి సంబంధించినటువంటి కేసు విషయంలో అతనికి అనుమానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కేసునైతే ఓపెన్ చేసి లేదా కేసుకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించి అసలు ఏం జరిగింది, ఎవరున్నారు ఏంటి అనేది డెసిషన్ తీసుకోవచ్చు కదా. అలాంటి పరిణామం కానీ అలాంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకురాలేదు? జగన్మోహన్ రెడ్డి ఈ కేసు విషయం మీద నేను మాట్లాడారో ఆ మాటల్ని గత అధికారంలో ఉన్నప్పుడు ఆయన గుర్తులేవా? రాజారెడ్డి గారి గురించి మాట్లాడారు, ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే అప్పుడు హత్య జరిగిందో ఆ హత్యకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావన చేశారు. అలానే రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తావన చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావనలోకి వచ్చాయి. అయితే ముఖ్యంగా వీటన్నిటిని చూసుకున్నప్పుడు గతంలో ఏదైతే 2010లో ఆయన చనిపోయారు వైఎస్ఆర్ గారు, చనిపోయిన అనంతరం వాళ్ళ నాన్నగారి శవం ఎదురుగానే ఈయన సంతకాల సేకరణ చేశాడని, ఆ సంతకాలు పట్టుకొని పోతే పైన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈయనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తుందని ఈయన ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది ఇవ్వలేదని, ఇవ్వకపోవడం వల్లనే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించడం జరిగిందనే విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ పర్టికులర్ అంశం మీద బాగా అవగాహన ఉంది. అయితే ఆ రోజు జరిగిన తర్వాత లేదా ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ 2014లో ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. సపరేట్గా రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగాయి. అప్పుడు ఓడిపోయారు, ప్రతిపక్షంలో ఉన్నారు. 2016లో ఈ కేసు ఏదైతే వైఎస్ఆర్కి సంబంధించినటువంటి కేసు గురించి అప్పట్లో సిబిసిఐడి అనే ఒక సంస్థ ఇంట్రాగేషన్ చేసింది. అప్పుడు ఆ సంస్థ చేసినటువంటి రిపోర్ట్ ద్వారా ఆ రిపోర్ట్లో రిలయన్స్ మీద కాస్త అనుమానం ఉంది అనగానే రిలయన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు కానీ వాళ్ళ స్టోర్ల మీద కానీ అప్పట్లో దాడులు జరిగాయి. అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ షాపుల్ని ధ్వంసం చేయడము అలాంటి విషయాలు బాగా సంతరించుకున్నాయి. అవన్నీ మనందరికీ తెలిసింది. అయితే 2019లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే రిలయన్స్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తికి రాజ్యసభ పదవి కట్టబెట్టి, మరి గతంలో రిలయన్స్ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళతో దాడి చేసిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే 2019లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజ్యసభ సీట్ని అంబానీకి సంబంధించినటువంటి సన్నిహితమైన వ్యక్తికి ఎలా ఇచ్చారు? లేదా ఒకవేళ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద ఇలాంటి అనుమానాలు ఉంటే కేసు ఒకవేళ కంప్లీట్ అయిన పరిస్థితి కానీ ఉన్నప్పుడు రీఓపెన్ చేసి మళ్ళీ దీనిపై వెరిఫై చేయించవచ్చు కదా. ఎందుకు చేయించలేదు? ఈరోజు ఈ మాటను తీసుకొచ్చి జనాల మీద, అంటే ఒక సామెత ఉంటుంది, ఏంది, గుడ్డ కాల్చి పైన పడేశారు అంటే ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద బురద జల్లేస్తే వాళ్ళే బాధపడతారు, లేదా దాని గురించి మళ్ళీ ఒక చర్చ జరుగుతుంది అనే విషయాన్ని ఆయన ఆలోచన చేసినట్టుగా చాలామంది విశ్లేషకులు మాట్లాడుతారు. మరి ఆయన ఆలోచన ఎలా ఉంది, లేకపోతే ఎటువైపు వెళ్తుంది అనేటప్పుడు ప్రస్తుతానికి ఆ పార్టీకి సంబంధించిన మనుగడ కష్టమే అన్నట్టుగా ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా
కొంతమంది నాయకులు అలానే కొంతమంది కార్యకర్తలతో డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తలా తోక లేనటువంటి ఆరోపణలు చేయడం వల్ల పార్టీ మైలేజ్ రోజు రోజుకి దిగిపోతుంది. గతంలో 3 రాజధానులు అనే అంశం మీద కొంత దెబ్బతిన్నాం. అమరావతికి ఆమోద ముద్ర దొరికిన టైంలో మా విగన్ అని చెప్పి ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ జనాల మీద రుద్దే ప్రయత్నం చేయడం. సో ఇలాంటి అన్ని ధోరణుల వల్ల పార్టీ మైలేజ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏంట్రా అని అంటే, జగన్మోహన్ రెడ్డి మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరైనా వస్తే మరో 3 ఏళ్ళలో మనమే అధికారంలోకి వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి నిజంగానే అధికారంలోకి వస్తారా అని అంటే, ఆ అధికారం కోసం అని చెప్పి చేస్తున్నట్టుగా మాత్రం ఎటువంటి రూటులు కనిపించట్లేదు. అంటే అటువైపు ఎటువంటి అడుగులు పడట్లేదు. ఎంతసేపు మళ్ళీ మేము పాదయాత్ర చేస్తాం, లేకపోతే మళ్ళీ మేము ఇంకోటి చేస్తాం అనే అంశం ఒకటే ప్రస్తావన తీసుకొస్తున్నారు తప్ప, ఆ పాదయాత్రను కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎవరైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఆ పాదయాత్ర ఖర్చును కూడా వేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఏ నియోజకవర్గంకి ఆయన ఎంటర్ అయినప్పుడు ఆ నియోజకవర్గం ఎంటర్ అయిన నుంచి ఎండింగ్ అయ్యే వరకు, అంటే ఆ నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు మెయిన్ రోడ్డు ఉందనుకోండి. ఆ మెయిన్ రోడ్డు కింద ఆయన పాదయాత్ర వెళ్తే నియోజకవర్గం ఎంట్రన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయినంత వరకు ఖర్చులన్నీ, అంటే అక్కడ క్రౌడ్ పుల్లింగ్ కానీ, లేదా వీళ్ళకి సభలకి సంబంధించి కానీ, లేదా వీళ్ళు ఉండడానికి అంటే నైట్ షెల్టర్ చేయడానికి సంబంధించిన ఖర్చులు కానీ, ఇవన్నీ ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే టికెట్ని ఆశిస్తున్నారో ఆ వ్యక్తులే ఖర్చు పెట్టుకోవాలి అనే ఒక దాన్ని కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కార్యకర్తలు కానీ లేదా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మరి ఈ భారాన్ని మొయ్యగలరా, ఈ పాదయాత్రని సక్సెస్ఫుల్గా రన్ చేయగలరా అనే అంశం కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్గతంగా ఒక చర్చనే రేపాయని చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా మనం ఏదో ఒక మాట అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది, లేదా సోషల్ మీడియాలో ఈ అంశం గురించి పదే పదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ మనం ఇంకొక 6 నెలలు సంవత్సరం కాలయాపన చేస్తే ఆ తర్వాత పాదయాత్ర లేకపోతే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కూటమి ఉన్న తర్వాత ఎక్కడో ఒకదారి చిన్న చిన్న వ్యతిరేకతలు రావడం కామన్. సో వాటిని పట్టుకొని మనం ముందుకు వెళ్దామా అని అంటే దానికి కూడా ఎటువంటి రూట్ మ్యాప్ కానీ ఎటువంటి ప్లానింగ్ కానీ లేనట్టుగా అక్కడ అంతర్గత సమాచారం. మరి జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో మరో 3 ఏళ్లలో ఆయన అధికారంలోకి వస్తామని చెప్తున్నాడు కదా, మరి ఎలా వస్తాడు అనే విషయం అయితే పెద్ద క్వశ్చన్ మార్క్గానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో మిగులుతుందని చెప్పాలి. మరి ఏదైతే మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి పర్టికులర్గా కొన్ని అంశాలు ఉన్నాయో ఆ అంశాలు అయితే పూర్తిగా ఎటువైపు యూటర్న్ తీసుకుంటున్నాయి, ఆ అంశాలు ఎటువైపు వెళ్తున్నాయి, లేదా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడుతున్నారా, లేదా జనాల సమస్యల గురించి మాట్లాడుతున్నారా అనే విషయం మీద అయితే ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఈ విషయం గురించి కొంతమంది నాయకులు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన్ని కూడా అడిగే ప్రయత్నం చేశారంట. ఏంటండి పరిస్థితి ఎలా ఉంది, మనం రానున్న రోజుల్లో మార్కెట్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలం? సో అని అంటే ఆయన కూడా ఇచ్చిన సమాచారం లేదా ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏముంది అని అంటే ఆయన పరిస్థితే అయోమయంగా ఉంది. కొడుకు మీద ఉన్నటువంటి కేసుల గురించి ప్రతిరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడ ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి విచారణ జరపడం. సో వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మద్దతు ఇవ్వట్లేదు, లేదా అడ్వకేట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆయన ముందుకొచ్చి మాట్లాడి మన పార్టీ వాళ్ళు అని చెప్పి ఏం సహకరిస్తలేరు అనే విషయం ఆల్రెడీ ఇంటర్నల్గా జరుగుతున్నదే కదా. ఇలాంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తారు? ఆయనైతే ఏం చెప్తున్నాడు అంటే మనం చేసేది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం పాటిస్తూ ముందుకు వెళ్ళడం తప్పితే మనం సొంతంగా చేయడానికి ఎక్కడ ఏం లేదు అనే విషయాన్ని ఆయన చెప్తున్నట్టుగా ఇంటర్నల్గా ఒక డిస్కషన్. మరి రానున్న రోజుల్లో 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలా అధికారంలోకి వస్తాడు? పోనీ ఏదైతే ఈ బట్ట కాల్చి చంద్రబాబు నాయుడు మీద వేసాడో, తండ్రి హత్య కేసు వెనక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హస్తం ఉంది అనేది ఇండైరెక్ట్గా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని దాని పరంగా అయినా లేదా దాని వేలోనైనా ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? మావిగాన్ అయితే ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉంది. మావిగాన్ గురించి మళ్ళీ ఆయన ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండడం వల్ల వచ్చిన సమస్య ఏంటి అనే విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అసలు సమస్య ఉందా లేదా, సమస్య లేకున్నా ఏదో ఒక గందరగోళం క్రియేట్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రస్తావనలు జరుపుతున్నారని చెప్పి కొంతమంది విశ్లేషకులు అంటారు. మరి సీనియర్ పొలిటీషియన్లో ఇప్పుడే ఆయన పార్టీ నుంచి A2గా ఉన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళి ఆయన సొంతంగా మీడియా ఛానల్ పెడతానని, సొంతంగా పార్టీ పెడతాననే అంశం అయితే అందరికీ తెలిసింది. మరి రానున్న రోజుల్లో రామకృష్ణారెడ్డి కూడా ఇలానే ఉంటే ఆయన పరిస్థితి ఏమవుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వాళ్ళలో కనిపిస్తూ ఉన్నాను. ఎవరో ఒకరో ఇద్దరు అడపదడప అంటే ఇప్పుడు మన అంబటి రాంబాబు గారు కానీ రోజా గారు కానీ సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఏదో సోషల్ మీడియాలో ఉండాలి, లేదా జనాల్లో మేము పూర్తిగా కనిపించకపోతే కనుమరుగైపోతాం, ఇలాంటి ప్రస్తావనల కోసం లేదా ఇలాంటి అంశాల గురించి ఏదో ఒకటి మాట్లాడడం అనేది కరెక్ట్గా అయితే లేనట్టు కనిపిస్తాం. మరి రానున్న రోజుల్లో
జగన్మోహన్ రెడ్డి 2029లో అధికారంలోకి వస్తాడా, లేదా తన తండ్రి హత్య కేసు గురించి చంద్రబాబు నాయుడు మీద అనుమానం అనేది ఆయన ప్రజెంట్ చేశారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. దాన్ని అనుసరించి మనం మరో కొత్త వీడియో చేయాలి. ఖచ్చితంగా ప్రతి వీడియోలో డీప్గా విశ్లేషణ జరిపి సో ఆ వీడియోకి సంబంధించినటువంటి లేదా ఆ అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.